మన సోదరిమణి మన యొక్క లోకసభ సభ్యురాలు కడియం కావ్య గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన భూపాలపల్లి మున్సిపాలిటీలో జరగబోతున్నటువంటి ఎలక్షన్ సందర్భంగా మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనన్న గారికి, అట్లాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, మా సమ్మక్క సారకలో ఒకరైనటువంటి మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మ గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి, లైబ్రరీ చైర్మన్కి, డిసిసి ప్రెసిడెంట్, ముఖ్య నాయకులందరికీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, ఇక్కడ వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీ అంటేనే మాకు ఇష్టం, కాంగ్రెస్ పార్టీలో మా మనసులో చిరస్థాయిగా ఉండిపోతుంది అన్ని ప్రేమతోటి వచ్చిన నా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ కూడా, ప్రెస్ మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మన ఎమ్మెల్యే గారు చాలా సుదీర్ఘంగా భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తున్నట్టు ఇప్పటివరకు 27,000 కోట్లతోటి మనకి ఇవ్వడం జరిగింది. మహిళలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. అటు సన్న బియ్యం అయినా, తర్వాత ఉచిత కరెంట్ అయినా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, మహాలక్ష్మి పథకం అయినా, ఇట్లా చూసుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి. మన జిల్లా భూపాలపల్లి జిల్లా కొత్తగా ఏర్పడినాక మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. ఒక కొత్త రైల్ లైన్ కావాలి, కొత్త నవోదయ కావాలి, లేదా భూపాలపల్లిలో ఉన్నటువంటి గనులకు ఇంకా అధిక భద్రత కావాలి, అధికంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా డెవలప్ చేసుకోవాలి అని మనము ఆలోచిస్తున్నాము. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ప్రతిపక్షం ఏం కొత్త వాళ్ళేం కాదు, వాళ్ళు 10 ఏళ్ల పాలన ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా చాలా జాగ్రత్తగా మీ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి, అభివృద్ధి అనేది కేవలం మీ వల్లే సాధ్యమవుతుంది, మేము దానికి సంధానకర్తలుగా ఉంటాం కాబట్టి మీకు అభివృద్ధి చేసే అవకాశాన్ని మీ ఓటు అనే ఆయుధం వేసి మమ్మల్ని భూపాలపల్లి మున్సిపాలిటీలో అత్యధికంగా వార్డు మెంబర్లను కనుక గెలిపించినట్లయితే మనము ఇప్పటివరకు 60 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది భూపాలపల్లి మున్సిపాలిటీకి. మన ఎమ్మెల్యే గారికి ఇంతసేపు చాలా ఆరాటపడుతూ చెప్పినారు కాబట్టి ఇంకా అధికంగా నిధులు ఇచ్చే ధైర్యం కానీ, హక్కు కానీ, అధికారం కానీ మన ఎమ్మెల్యే గారికి మీరు కల్పిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా స్టేషన్ కన్పూర్ తర్వాత మళ్ళా వరంగల్కి, భూపాలపల్లికి వచ్చినటువంటి రేవంత్ అన్నకి సాదర స్వాగతం తెలుపుతూ, అన్నగారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన వరంగల్ జిల్లా మీద వరాలు కురిపిస్తారని నమ్ముతూ మీరందరూ కూడా చేతి గుర్తుకు ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఓటేసి అందరినీ మన కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు, మాకు గిరిజనులు